టాలీవుడ్‌లో 'అక్కినేని ఫ్యామిలీకి' మంచి పేరుంది. 'అక్కినేని నాగేశ్వరరావు' సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత అది ఎవరూ చెరపలేని స్థాయికి చేరుకుంది. ఇక అదే వారసత్వాన్ని 'అక్కినేని నాగార్జున' కూడా కంటిన్యూ చేశారు. మొదట్లో 'విక్టరీ వెంకటేష్' సిస్టర్‌ను పెళ్లి చేసుకొని కొన్ని కారణాలతో విడిపోయినా ఆ జంట ఎప్పుడూ కుటుంబం పేరుపై మచ్చ రానివ్వలేదు. మొదటి భార్య కొడుకు అయిన నాగచైతన్య విషయంలో నాగార్జున ఎప్పుడూ ప్రేమగానే ఉండేవారు. రెండో భార్య అమల కూడా నాగచైతన్యను అఖిల్‌తో సమానంగానే చూస్తూ వచ్చింది. అమల కూడా అక్కినేని ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి హీరోయిన్ క్యారెక్టర్‌లను పక్కన పెట్టి గౌరవంగా ఉండే పాత్రలను చేసేవారు. ఈ మధ్యన వాటిని వదిలేశారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో మూడో తరమైన నాగచైతన్య, అఖిల్, అక్కినేనులు మాత్రం సినిమాల్లో పెద్దగా రాణించలేకపోతున్నారు. అది అలా ఉంచితే పర్సనల్ లైఫ్ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అఖిల్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కొద్ది రోజులకే పెటాకులు చేసుకోగా నాగచైతన్య సమంతను చేసుకొని విడాకులు ఇచ్చేశాడు. ఇలా అక్కినేని ఫ్యామిలీలో గందరగోళం ఏర్పడింది. సమంత విషయానికి వస్తే అక్కినేని ఫ్యామిలీలోకి వచ్చిన కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా, తర్వాత మళ్ళీ సినిమాల్లోకి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చారు. అయితే ఏవో ట్రెడిషనల్ పాత్రలకు కాకుండా బోల్డ్ సీన్‌లకు కూడా ఓకే చెప్తూ వచ్చారు. అదే నాగచైతన్య, సమంతల మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చింది. అటు అక్కినేని ఫ్యామిలీ, ఇటు దగ్గుపాటి కుటుంబాలకు చేరువైన అమ్మాయి బోల్డ్ పాత్రలో నటించడం 2 ఫ్యామిలీలకు నచ్చలేదు. నాగచైతన్య ఎంత వద్దని చెబుతున్నా వినకుండా వెబ్ సీరీస్‌లలో నటిస్తూ వచ్చింది. ఇక 'పుష్ప' ఫస్ట్ పార్ట్‌లో ఏకంగా ఐటెమ్ సాంగ్‌లో నటించి ఆశ్చర్యపరిచింది. సమంత కావాలనే నాగచైతన్యకు కోపం తెప్పించేందుకు ఈ పాత్ర ఒప్పుకుందనే టాక్ కూడా నడిచింది. ఇక చేసేదేమీ లేక నాగచైతన్య, సమంత నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత చాలా కాలం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేసిన చై జీవితంలో శోభిత, ధూళిపాల ఎంటర్ అయ్యారు. ఆ స్నేహం, ప్రేమ ప్రయాణానికి దారితీసింది. దానికి 2 కుటుంబాలు ఒప్పుకోవడంతో ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఈ టైంలో సమంత చేసిన తప్పును తాను చేయకుండా శోభిత చాలా జాగ్రత్త పడుతోందట. తాను అడుగుపెట్టిన ఇంటికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేందుకు తన కెరియర్‌ను కూడా పణంగా పెట్టిందట. ఇంతకీ విషయం ఏమిటంటే 'రణ్వీర్ సింగ్' హీరోగా వస్తున్న 'డాన్ 3' సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ చేయాలని నిర్మాతలు అడిగారట. అయితే ఆమె ఒప్పుకోలేదని తెలుసుకున్న 'రణ్వీర్ సింగ్' ఏకంగా తానే ఫోన్ చేసి తన కోసం నటించాలని అడిగారట. అయితే తాను ఒక గొప్ప కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టబోతున్నానని, ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి మచ్చ తెచ్చే ఎలాంటి రోల్స్ చేయనని చెప్పేసిందట. ఆ మాట విన్న 'రణ్వీర్ సింగ్' కూడా పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారట. ఇక శోభిత ఇచ్చిన సమాధానాన్ని 'రణ్వీర్ సింగ్' ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరికీ తెలిసిపోయింది. అక్కినేని వారింట అడుగుపెట్టబోతున్న శోభిత ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తుంది. నిజంగా తెలుగింటి ఆడపడుచు లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని, మీరు సూపర్ మేడమ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా శోభిత సమాధానం ఎంత బావుందో కదా!